చాలా స్పష్టంగా. కనుక ప్రభువునందు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఉండదు. కనుక అయితే మనం యేసు క్రీస్తు ప్రభువులో మనం ఉండాలి. ఉంటే మనకేముండదు, ఏ శిక్ష విధి ఉండదు. అయితే ప్రభువునందు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ శిక్షను తప్పించబడతాము? ఇది నా ప్రశ్న, ఇది మన ప్రశ్న. ప్రభువునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి ఉండదు. అయితే ప్రభువునందు నేనున్నాను కదా, ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు దేవుడిని అంగీకరించాను, విశ్వసించాను, మరి నాకు శిక్ష ఉండదు కదా అంటే ప్రభువులో ఉన్న మనకి ఏముంటుంది, ఎలా ఉండాలి? ప్రభువులో ఉన్న మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే శిక్ష ఉండదు, ఎలా పడితే ఎలా ఉంటే శిక్ష అనేది మనకి సాధ్యం కదా. ఏమన్నాడు మత్తయి 7వ అంటున్నాడు కదా, ఏమన్నాడు? ప్రభు అన్నవాడు కాదు, కానీ ఎవరైతే చిత్త ప్రకారం చేస్తారో, ఆయన నామం దెయ్యాలు వెలువెట్టిన, అద్భుతాలు చేసిన, ప్రసంగాలు చేసిన, పాటలు పాడిన ప్రభువులో ఉండకపోతే ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను అక్రమము చేయవారులారా అన్నది. కనుక ప్రాముఖ్యంగా అయితే ప్రభువునందు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే శిక్షను మనం తప్పించుకుంటాము, ప్రభువునందు ఎలా ఉంటే మనం ఈ భయంకరమైనటువంటి ఈ శిక్ష నుంచి మనం తప్పించబడతాము అన్నది దైవవాక్యం నుంచి మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. త్వరగా రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చాలు. ప్రభువునందు ఎలా ఉండాలి? మనము స్థిరులుగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ప్రభువులో మనం స్థిరముగా ఉండాలి. ప్రభువునందు మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉంటే ఏ శిక్షా విధి మన మీదకి రాదు. ప్రభువునందు మనం స్థిరంగా ఉంటే శిక్ష నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాము. మరి ప్రభువునందు మనం స్థిరంగా లేకపోతే ఏదో వస్తున్నాను, ఏదో కూర్చుంటున్నాను, ఏదో వింటున్నాను, పోతున్నానంటే కుదరదు. ప్రభువులో మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువులో స్థిరముగా ఉంటామో అప్పుడే మనకు ఏ శిక్షా విధి అనేది మనకు ఉండదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అయితే ప్రభువులో ఉన్నటువంటి మనం, ప్రభువునందు ఉన్నటువంటి మనం స్థిరముగా ఉండాలి. స్థిరముగా లేకపోతే దేవుడు మన జీవితంలో ఆ శిక్ష నుంచి మనల్ని ఏం చేయలేడు, తప్పించలేడు. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థిర జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చి పోవడం కాదు, ప్రభువులో మనం ఎలా స్థిరముగా ఉండాలి. ఏదో నచ్చినప్పుడు రావడం, నచ్చకపోతే ఉండిపోవడం, ఒక ఆదివారం రావడం, ఇంకొక ఆదివారం మనము సెలవు పెట్టడం, ఇది కాదు. ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి మనం ప్రభువులో మనం ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి మరి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ప్రభువు కొరకు మనం నిలిచి ఉండాలి. స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభువులో మనం ఏ విషయం స్థిరంగా ఉండాలి అంటే చాలా విషయాలు మనం చూస్తాం బైబిల్లో. చూడండి, ఏ విషయం స్థిరంగా ఉండాలి ప్రభువునందు అంటే రండి. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3:2 ఈ శ్రమల వలన ఎవరును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. చాలు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి. చాలు. ఇక్కడ చూస్తే 2 వచనాలు మనం ఆధారంగా చూసుకున్నట్లయితే
ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి. ఏ విషయాలు అంటే ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలంటే శ్రమలు వస్తాయి. ప్రభువులో ఉన్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఎలాంటి అంటే లోకం ఏముంది బైబిల్లో? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యముగా. అంటే లోకములో ఉన్నాము కనుక లోకములో ఉన్న మనకు ఈ వాగ్దానం, లోకములో ఉన్నాము కనుక లోకంలో మనకి ఏమొస్తాయంటే శ్రమలు అనేవి రావచ్చు, శ్రమలు అనేవి వస్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి? ప్రభువులో స్థిరముగా ఉండాలి. కొన్ని పరిస్థితులు మనం చూస్తాం కదా, కొన్ని పరిస్థితులు ప్రభువులో మనం ఉన్నప్పుడు కొన్ని శ్రమలు లోకం నుంచి వస్తాయి, తర్వాత బంధువుల నుంచి వస్తాయి, కుటుంబంలో నుంచి మనకి వస్తాయి. శ్రమలు 3 రకాలుగా మనకు వస్తాయి. ఏంటి 3 రకాలుగా అంటే, ఒకటి మన స్వయంకృత అపరాధం, మనకు మనం తెచ్చుకుంటున్నాం. 2 ఏంటి అంటే దేవుడి ద్వారా, దేవుడు మనలను ఆత్మీయంగా బలపరచడానికి. 3వదిగా శాతాన్ని మనకి తీసుకొస్తాడు, అంటే లోకంలో నుంచి. కనుక ఇలాంటి శ్రమల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే ప్రభువులో స్థిరముగా ఉండాలి. ఇలాంటి శ్రమల్లో కూడా మనం ప్రభువునందు స్థిరముగా ఉండాలి. అప్పుడే మనము రాబోతున్న ఉగ్రత నుంచి, రాబోతున్న శిక్ష నుంచి మనం ఏం చేయబడతామంటే తప్పించబడతాము లేదా విడిపించబడతాము అన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. రెండవదిగా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే జస్వన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ప్రభువునందు ఏ విషయంలో మనం స్థిరముగా ఉండాలి అంటే చూడండి 3:12 వచ్చినప్పుడు పరిశుద్ధత విషయమై చాలు. ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ప్రభువులో మనం స్థిరముగా ఉండడము అంటే ఏంటంటే శ్రమ వచ్చినా మనం ఎలా ఉండాలి? కదలడానికి వీలు లేదు. రెండవదిగా పరిశుద్ధతలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. మన పరిశుద్ధ జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? దేవుడిది. దేవుని ఆలయమిది. ఈ ఆలయం మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. దీన్ని ఏం చేయలేదు, ఆ యొక్క వ్యర్థమైన మనం వినియోగించడానికి వీలు లేదు. కనుక ప్రభుకి పరిశుద్ధతలో మనం స్థిరంగా ఉండాలి. ప్రభులో మనం స్థిరంగా ఉన్నాము అంటానికి ఏంటి అంటే శ్రమల్లో కూడా స్థిరంగా ఉండాలి, పరిశుద్ధతలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఏమొచ్చింది? ఒక శోధన వచ్చింది. ఏంటా శోధన? ఒక పాపం ఆయన ఏం చేసింది? ప్రతిరోజు ప్రేరేపిస్తూ వచ్చినప్పుడు నేను ప్రభువునందున్నాను, నేను ప్రభువులో జీవిస్తున్నాను, కానీ ఈ పాపాన్ని నేను ఎంత మాత్రం కూడా చేయను. తన పరిశుద్ధ జీవితాన్ని ఏం చేశాడు? ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఇది రెండవదిగా. ఇలా మనం చూస్తే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే ఈ స్వతంత్రము అనుగ్రహించి చేసి ఉన్నాడు కాబట్టి స్థిరముగా నిలిచి చాలు. మనకిచ్చిన స్వేచ్ఛ స్వతంత్ర విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏది తినకూడదు, ఏది తినాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. దేవుడు మనకి ముందే బైబిల్ గ్రంథంలో ఏం చేశాడు? మనకి తెలియపరుస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనకి ఆయన స్పష్టంగా చూపిస్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. తెలుసు మనకి వెళ్ళి కూడా ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు కదా. ఇవి మనకి ముందే దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరిచి వచ్చాడు. ఇది తెలుసు మనకి. అయితే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ప్రేరణ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఇది చేయాలి, ఇది చేయకూడదు. కనుక మరి దేవుడు మనల్ని బలవంతం చేయకుండా స్వేచ్ఛ ఇచ్చాడు. కనుక మనము ఆ విషయంలో ఎలా ఉండాలి? నాకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ప్రేరణ ఇచ్చాడు కదా, నా ఇష్టం, నా చెడ్డగా ఉంటాడు అనడానికి వీలు లేదు. కనుక
మనకి ఇచ్చే స్వతంత్ర విషయంలో మనం స్థిరముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో బైబిల్ చెప్తూ ఉంది. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే చాలా ఉన్నాయి. అయితే మనం ప్రభువునందు ఏం చేయాలి? స్థిరముగా ఉండాలి. ప్రభువునందు మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఏ విషయాల్లో అంటే, ఒకటి శ్రమలు, రెండు పరిశుద్ధతలు, మూడు స్వాతంత్రములు. ఇంకా చూస్తే బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రేమలు ఇంకా చాలా ఉన్నాయి. సమయం చాలా కనుక నేను వాటిని పెద్దగా మీకు వివరించట్లేదు. ఇక రెండు విషయానికి వెళ్దాం. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరికి శిక్ష ఉండదు? యేసు క్రీస్తులో ఉన్న వారికి, ప్రభువులో ప్రభువునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభువునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి ఉండదు. ప్రభువునందు ఎలా ఉండాలి? ఎలా ఉంటే శిక్ష ఉండదు? స్థిరముగా ఉంటే శిక్ష ఉండదు కదా. ఒక ఆదివారం వచ్చి ఒక వారం రాకుండా, ఒక లక్షవారం వచ్చి లక్షవారం రాకుండా నచ్చినప్పుడు వస్తాను అనుకుంటే మనము శిక్ష నుంచి మనం ఏం చేయలేము, తప్పించుకోలేము. ఇక రెండో విషయాన్ని చూద్దాం. రెండవదిగా మనం ఎలా ఉంటే ఈ శిక్షను తప్పించుకోగలము అంటే, రండి దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి 2వ వచనం చదువుకుందాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. చాలు. ఎలా ఉండాలి? ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రభువునందు మనం ఉంటే మనకి ఏ శిక్ష ఉండదు. ప్రభువునందు ఎలా ఉండాలి అంటే, రెండవదిగా ఏ మనసు ఉండాలి? మనకు ఏక మనసు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఎవరి కోసం చెప్పాడంటే, ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? వీళ్ళు ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరంటే స్త్రీలే. ఎవరు అక్కడ ఉంది? రాయబడింది యువోదియను శుంఠికే. వీరికి బతిలాడుతాడు. ఏమని? మీరు ప్రభువులో ఎలా ఉండాలి? ప్రభువునందు ఏక మనసు గలవారు ఎప్పుడంటే ఏం చేస్తాడు? అందరినీ కూడా బ్రతిలాడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అక్కడ చూడండి ఏముంది అంటే, వారు నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను ఏం చేస్తున్నానంటే వేడుకొనిచున్నాను. ఆ సహకారులు పేరు జీవ గ్రంథమందు. చూడండి వీళ్ళు ఎంత సహకారులుగా ఉన్నారు అంటే, వీళ్ళంతా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సువార్తలో ఎంత సహకారులుగా ఉన్నారు అంటే చాలా సహకారులుగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏమి లేదు వీళ్ళిద్దరిలో ఏక మనసు లేదు. వీళ్ళు ఏక మనసు లేదు కదా. ఇద్దరు వాళ్ళు ఎలా ఉన్నారు? మనుషులైతే ఇద్దరు వ్యక్తులైతే ఎలా ఉన్నారు? మనుషులైతే కలిసే ఉన్నారు. కానీ మనసులు కలలేదు. వారి మనస్సులో విభేదాలు, విరోధ భావాలు అనే ఉన్నాయి. అక్కడ ఇద్దరు కలిసి ఏం చేస్తారు? సువార్త పనిలో ఎలా ఉన్నారు? సహకారులుగా ఉన్నారు. కానీ వారిద్దరిలో ఏమి లేదు, ఏక మనసు అనేది లేదు. ఒక సామెత ఉంది కదా, ఎద్దు ఎండకలాగా ఎనుబోతు నీడకలాగా అన్నట్లుగా ఈ ఒక వ్యక్తి ఇలా చేయాలి, ఇంకొక వ్యక్తి అలా చేయాలి. అంటే వాళ్ళలో ఏం లేదు, ఏక మనసు లేదు. కనుక మన జీవితంలో కూడా ఏముండాలి అంటే, ప్రభువు నందున్నటువంటి మనము ఏక మనసు కలిగి ఉండాలి. మన మనసు ఎలా ఉండాలి? ఏక మనసు. ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే లేదు, ఎలా చేస్తే బాగుంటుంది దానికి వీలు. మనలో ఏముండాలి? ఏక మనసు ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యంలో ఏక మనసు కలిగి ఉన్నారు కనుక అక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, పెంతెకొస్తు దినమందు గొప్ప కార్యం దేవుడు చేశాడు. రండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే,
వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చూడండి, ఏక మనసుతో ప్రార్థన చేశారు. వీళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేయడం వలన పెంతెకొస్తు దినమందు పౌలు గారు ప్రసంగం చేస్తే పౌలు గారు చేసే ఒకే ఒక ప్రసంగానికి ఎంతమంది రక్షపడ్డారు? 3,000 రక్షపడ్డారు. కారణమేమి? వాళ్ళ ఏముంది? ఏక మనసు ఉంది. కనుక మన సంఘంలో మనం కూడా ప్రభువునందు ఉన్నాము అనడానికి గుర్తు ఏంటంటే మనం ఏం కనిపించాలి? ఏక మనసు కనిపించాలి. ఇలా చేద్దాం, దేవుని పని ఇలా చేద్దాం, దేవుని పరిచయం ఇలా చేద్దాం, దేవుని కార్యం ఇలా చేద్దాం అని సేవకుడు అన్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? ఏకీవించాలి. లేదా సంఘంలో ఒక పెద్దగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పినప్పుడు దానికి మనం ఏం చేయాలని, అది కరెక్ట్ అయితే మనం దాన్ని ఏం చేయాలి, అది సరైన అయితే మనం ఏం చేయాలి, దాన్ని ఏకీవించాలి. కనుక మనలో ఏక మనస్సు అనేది ప్రాముఖ్యం. ఏక మనసు అంటే మన మనస్సు అనేది కలిసిపోవాలి. మన మనసులో ఏమవ్వాలి? కలిసిపోవాలి. మనుషులు అయితే ఏం చేస్తున్నాం? మనుషులు కూడా మనం ఏం చేయట్లేదు, మనుషులే కలవట్లేదు. ఇంకా మనుషులే కలుస్తాయి కదా, మన మనుషులనే కలవట్లేదు, మనుషులే కలుస్తాయి. ఇక్కడ మనం రాయబడుతుంది దేవుని యొక్క వాక్యంలో మనం ప్రభువు నందు ఎలా ఉండాలి అంటే ఏక మనసు కలిగి ఉండాలి కదా. ఏక మనసుతో ప్రార్థన చేస్తారు కనుక అక్కడ మరి 3,000 మంది ఏం చేయమంటారంటే రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ పోతే చాలా సందర్భాలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా. మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, అపోస్తుల కార్యంలో మనం చూస్తాము దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం అనుకుంటాం. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో చూడండి, అక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించిన మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయమేనా? 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చూడండి, ఇక్కడ ఎంత శ్రేష్టమైన కార్యం చేయించి వారు ప్రార్థన చేయించుండగా వారు కూడిన చోటు ఏమైంది? కంపించింది. కనుక మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏక మనసు. మనలో ఏక మనసు మనం కలిగి ఉండాలి. ఏక మనసు ప్రభువులో ఉన్న మనం ఏక మనసు లేకపోతే మనము శిక్ష నుంచి మనం ఏం చేయలేము, తప్పించుకోలేము. ఏక మనసు ప్రాముఖ్యం. ఇలా మనం చూసుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చూస్తాం. ఇక 3వ విషయానికి వెళ్దాం. 3వదిగా బైబిల్లో మనం చూసాం, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే యేసు క్రీస్తులో ప్రభువులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభువులో ఎలా ఉండాలి మనం? ప్రభువునందు ఎలా ఉండాలి మనం? యేసు క్రీస్తునందు ఎలా ఉండాలి మనం? అంటే ఒకటి, ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలి మనం. ఎలా ఉండాలి? రెండవదిగా ప్రభువునందు మనము ఏక మనసు కలిగి ఉండాలి. మూడవదిగా ప్రభువునందు మనం ఎలా ఉంటే శిక్ష తప్పించుకుంటామో రండి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ చాలా స్పష్టంగా రాబడింది, ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. ప్రభువునందు ఆనందించాలి. ఈ మాట ఇంకా మనం చూస్తే 3వ అధ్యాయంలో కూడా రాబడింది. చూడండి, మొదటి వచనం. నా సహోదరులారా, ప్రభువునందు ప్రభువునందున్న మనం ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. ప్రభు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఉండదు. ప్రభువునందున్న వారికి ఏ శిక్ష ఉండదు. అయితే ప్రభువునందు ఎలా ఉండాలి మనం అంటే
ప్రభువునందు మనము ఆనందంగా ఉండాలి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ అని రాయబడి ఉంది. ఇప్పుడు కాదు, ఏదో ఉన్నప్పుడు కాదు, ఏదో ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు, ఏదో అనుకుని జరిగినప్పుడు కాదు, ఏదో మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ఏదో మనము అడిగింది దొరికినప్పుడు కాదు. ఏవి ఉన్నా ఏవి లేకపోయినా ఎల్లప్పుడూ ప్రభువుని ఏం చేయాలి? మనము ఆనందించాలి. ఇది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఉన్నటువంటి స్వభావం, గుణం, లక్షణం. ఇది లేకపోతే మనం ప్రభువునందు లేవు అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇది లేకపోతే ఇంకా క్రీస్తు యేసునందు మనము లేవు, ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే. కనుక యేసు క్రీస్తునందు ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తాము? ఆనందిస్తాం. ఎల్లప్పుడూ కూడా మనం ఆనందిస్తాం, దుఃఖపడం. సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దుఃఖపడం, ఆనందంగా ఉంటాం. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు ఈ పరిస్థితిని ఇక్కడ చూసినట్లయితే ఈ పత్రిక ఎప్పుడు రాశాడంటే ఆయన సంతోషం ఉన్నప్పుడు రాయలే, ఆయన ఏదో సుఖంగా ఉన్నప్పుడు రాయలే. ఆయన ఎప్పుడు రాశాడు ఈ పత్రిక అంటే జైల్లో ఉన్నప్పుడు రాశాడు. శరసాలలో కటకటాల మధ్య ఆయన యాత్ర పెట్టినప్పుడు, కష్టాలు పాలైపోతున్నప్పుడు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. ఆయన ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మన జీవితంలో ఏదో అన్ని ఉంటేనే సంతోషం కాదు, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఇది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఉండే లక్షణం కదా. అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు, రండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేనేం చేస్తున్నాను? ఎప్పుడు సంతోషిస్తున్నాడు ఈయన? ఎప్పుడు? ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో కదా, బలహీనతల్లో, ఆ నిందలలో ఎలా ఉన్నాడు ఆయన? సంతోషంగా ఉన్నాడు. ఇదే పరిస్థితి మన జీవితంలో తాండవిస్తే, ఇదే పరిస్థితి మన జీవితంలో ఎదురైతే మరి మన సంతోషం ఎలా ఉంటుంది? మరి మన ఆనందం ఎలా ఉంటుంది? ఆలోచించేద్దాం. క్రీస్తు యేసునందు ఉంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉంటాం? ఆనందిస్తాం, సంతోషిస్తాము అని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడే హబక్కూకు అంటాడు కదా, 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే రండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఫలింపకపోయినను, కాపు లేకపోయినను, రాకపోయినను, లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించున్నాను, నా రక్షణకర్త దేవుని యందు నేను. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు ఈ యొక్క భక్తుడు. ఏంటి హబక్కూకు అంటే సాల్లో పశువులు లేవు, దొడ్డిలో గొర్రెలు లేవు, అంజూరపు చెట్లు కాపు లేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, చేతిలోని పైరు పండలేదు. ఎన్ని పరిస్థితులు చూడండి, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఆ జీవితంలో ఎదురుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా భక్తుడు ఎలా ఉన్నాడు అంటే నా రక్షణకర్త నా దేవుని నేనేం చేస్తాను? ఆనందిస్తాను, సంతోషిస్తాను అంటున్నాడు. ఇది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఉన్నటువంటి లక్షణం, గుణం. కనుక ఈరోజు క్రీస్తు యేసులో ఉన్నాను, యేసును నమ్ముకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అని చెప్పుకోవడం కాదు. యేసు క్రీస్తులో ఉంటే, క్రీస్తు యేసునందు ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, దుఃఖపడం. మనకు ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే కష్టాలు, ఎదురయ్యే బాధలు, ఈ పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం బాధపడడం, దుఃఖపడం, సంతోషంగా మనం ఉంటాం. ఈ సంతోషం మన జీవితంలో ఉంటేనే మనము క్రీస్తు యేసునందు ఉన్నాము అని ప్రభు మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
కనుక 3 విషయాలు చూస్తూ వచ్చాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఎవరికి శిక్ష ఉండదు? క్రీస్తు యేసులో ఉన్న వారికి, యేసు క్రీస్తులో ఉన్న వారికి, ప్రభు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి ఉండదు. క్రీస్తు యేసులో ఉన్నవారు, ప్రభు నందు ఉన్నవారు ఎలా ఉంటారు? ఒకటి స్థిరంగా ఉంటారు, కథలు ఎలాంటి పరిస్థితి వచ్చినా. 2 వారి మనసు ఎలా ఉంటుందంటే ఏక మనసు, రెండు మనసులు ఉండవు, రెండు తలంపులు ఉండవు. 3 ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ గుణాలు, ఈ లక్షణాలు, ఈ అనుభవాలు మన జీవితంలో లేకపోతే ఏదో పేరుకే వస్తున్నాము, కూర్చుంటున్నాము, వింటున్నాము, పోతున్నాము, కానీ మనం ఎవరలేము, క్రీస్తులో లేవు, ప్రభులో లేవు. ప్రభులో లేకపోతే రోజు ప్రభు వచ్చినప్పుడు విడవబడతాం. అప్పుడు ప్రభా ప్రభా నీ నామములో దెయ్యాలు కలుగుతాం, అద్భుతాలు చేస్తాం, ప్రసంగాలు చేస్తాం, ప్రభా అది చేస్తాం, ఇది చేస్తామంటే ప్రభు అంటాడు అక్రమము ఇప్పుడు మీరెవరో నేనెవరో నాకు తెలియదు అంటాడు కదా. అప్పుడు మనకి ఏముంటుంది? అక్కడ రాయబడింది ఏముంటుంది? కటిక చీకటి. అక్కడ ఏముంది? పండ్లు కొరుకుట, వేదన కదా. అలాంటి స్థలానికి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు యేసులో ఉండడానికి మనము పూనుకోవాలి. క్రీస్తు యేసునందు మనం ఉండడానికి మనం సిద్ధపడాలి. క్రీస్తు యేసునందు కనుక మనం ఉంటే, ప్రభు నందు కనుక మనం ఉంటే ఈ 3 అనుభవాలు ఖచ్చితంగా మనం కలిగి ఉంటాం. ఈ అనుభవాలు, ఈ లక్షణాలు, ఈ గుణాలు మనలో లేవు అంటే ఏదో నామకార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 4 విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రభు నందు ఉన్నవారు ఎలా ఉంటారు, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలా ఉంటారు అన్న ప్రశ్నకు 4వ జవాబు బైబిల్ ఏమని చెప్తుందో చూద్దాం రండి. దైవవాక్యం నుంచి మనం చూసినట్లయితే 4వదిగా ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ మనం చూస్తున్న వచనాన్ని కూడా ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. ఈ 3 వచనాలు, ఈ 3 పాయింట్స్ కూడా ఎక్కడ చూసాం? 4వ అధ్యాయంలోనే చూసాం. ఇప్పుడు 1వ అధ్యాయంలోకి వద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకోండి. చాలా ఇక్కడ చక్కగా ఉంది. ఇక 4వదిగా ప్రభు నందు మనం ఎలా ఉండాలి, క్రీస్తు యేసునందు మనం ఎలా ఉండాలి అంటే స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరమైనదిగా ఉండాలి. కదిలిపోయే విశ్వాసం మనలో ఉండకూడదు. ఇది తుమ్మితే రాలిపోయే విశ్వాసం మనలో ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అంటే ఒక కార్యం కోసం దేవుడి కార్యక్రమాలు చేస్తాడు అని విశ్వసించామంటే ఆ విశ్వాసంలోనే మనం ఏమైపోవాలి? ఉండిపోవాలి. మరలా మన విశ్వాసం ఏమవకూడదంటే చెదిరిపోకూడదు కదా, కదిలిపోకూడదు. స్థిరమైన విశ్వాసం అంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనం ప్రభువు నందు క్రీస్తు యేసులో ఉన్న మనం స్థిరమైన విశ్వాసం ఉండాలి, లేదా సరైన విశ్వాసం కలిగి మనం ఉండాలి. విశ్వాసం లేకపోతే మన జీవితంలో మనం ప్రభువులో లేము, మనం యేసు క్రీస్తులో లేము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. క్రీస్తు యేసునందు ఒకవేళ ఉన్నాము అంటానికి రుజువేంటి అంటే మనం విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా మన విశ్వాసం అనేది పడిపోకూడదు, పత్రమైపోకూడదు. బైబిల్లో మనం చూస్తూ వస్తే దేవుని యొక్క వాక్యంలో శ్రేష్టమైన విషయాలు రాయబడుతూ ఉన్నాయి. దెస్సలోనిక సంఘం కోసం చూస్తే మంచి ఆ యొక్క సాక్షి ఇస్తున్నాడు పౌలు గారు. రండి, దెస్సలోనిక పత్రిక 1వ పత్రిక 1వ పత్రికలో మనం చూసినట్లయితే చదవండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని వాళ్ళు అక్కడ ఏముంటుందంటే మంచి మాట్లాడబడుతుంది.
వాళ్ళకి శ్రమ అనేది వస్తుంది. దానికి ఇక్కడ రాయబడి ఉంటుంది మొదటి పత్రికలోని మొదటి అధ్యాయం 6వ వచనం. ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి. ఇంకా చూడండి, ఈ విషయాలు మనం చూస్తే చాలా మంచి విషయాలు 3వ అధ్యాయంలో కూడా ఉంటాయి. చూడండి 3వ అధ్యాయం చూసినట్లయితే 3వ అధ్యాయము 7వ వచనం. అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళకి ఏమొచ్చింది? ఆదరణ వచ్చింది. పౌలు గారు అంటున్నారు వారి విశ్వాసాన్ని, ఈ దశలోనిక సంఘం యొక్క విశ్వాసాన్ని చూసి సేవకుడైనటువంటి పౌలు గారికి ఏమొచ్చింది? ఆదరణ వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో? శ్రమలో, ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ శ్రమలో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ దశలోనిక సంఘం యొక్క విశ్వాసాన్ని చూసి పౌలు గారికి ఏమొచ్చిందంటే ఆదరణ అనేది వచ్చింది. ఇంకా 6వ మాటలో చివరి భాగంలో మనం చూస్తే సహోదరు గారి చివరి భాగంలో రాయబడి ఉంది మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోష సమాచారం మాకు. చూడండి, అంటే ఈ దశలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే వారి విశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నాడు, ఆదరణ పొందుకుంటున్నాడు. అంటే వారి విశ్వాసం అంతా గొప్పది, స్థిరమైనది. కనుక మనం యేసు క్రీస్తునందు ఉన్నాము అంటానికి మనలో ఏం కనిపించాలి? విశ్వాసం కనిపించాలి. విశ్వాసం లేకపోతే మనం దేవుడికి ఇష్టమైన వారు కాలేము. విశ్వాసం లేకపోతే దేవుని యొక్క శిక్ష నుంచి మనం ఏం చేయలేము? తప్పించుకోలేము. కానీ ఈరోజు 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. 4 విషయాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరికి శిక్ష ఉండదు? యేసు క్రీస్తులో ఉన్న వారికి మాత్రం శిక్ష ఉండదు. ఆ శిక్ష సామాన్యమైనది కాదు అని చెప్తూ వచ్చాను. అది ఏ శిక్ష? అదే శిక్ష, నరక శిక్ష కదా. ఆ శిక్షను తప్పించేది ప్రభువు యేసు క్రీస్తు వారు తప్ప ఇంకెవరూ కాదు. మనము ఉదయం యొక్క కుటుంబ ప్రాంతంలో మేము చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథం మేము కుటుంబ ప్రాంతంలో ప్రకటన గ్రంథాన్ని మేము వింటున్నాం. అందులో 6వ అధ్యాయం దగ్గర నుండి చివరి భాగంలోకి వస్తే, చివరి మాటలోకి వస్తే అక్కడ ఏముందంటే ధనికులు, బలిష్ఠులు, సహస్రాధిపతులు, రాజులు, సామంతులు, సామాన్యులేవి వీరందరూ కూడా ఆ శిక్షను చేంజ్ చేయలేరు, తప్పించుకోలేరు. కొండ గుహల్లోను బండ సందుల్లోను వారు దాక్కుని వారికి ఏమంటున్నారు? కొండలకి బండలకి ఏమంటున్నారు? మమ్మల్ని మరుగు చేయండి, గొర్రె పిల్లి యొక్క ఉగ్రతని మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని తప్పించండి, కాపాడండి అని వేడుకుంటున్నారు. కనుక ఎవరు కూడా గడులైన, సామంతులైన, సహస్రాధిపతులైన, రాజులైన, అధికారులైన, అధికులైన, బలాక్షులైన, బలిష్ఠులైన, ఉన్నవారైన, గొప్పవాళ్ళైన, ఆస్తిపరులైన, కోటీశ్వరులైన ఎవరు కూడా ఈ శిక్షను తప్పించుకోలేరు. తప్పించుకునేది ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే యేసు క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తప్పించుకోగలరు. అయితే రోజు యేసు క్రీస్తునందు మనం ఉంటే ఈ 4 గుణాలు మన జీవితంలో ఉంటాయి. యేసు క్రీస్తునందు ఉన్న వారికి 1 ఏం చేస్తారు? స్థిరముగా ఉంటారు. 2 ఏకమనస్సు కలిగి ఉంటారు. 3 ఆనందిస్తారు, ఎల్లప్పుడూ ఆనందిస్తారు. 4 స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారు. చివరిగా చూసి మనం ముగించుకుందాం. రండి, క్రీస్తు యేసునందున్న వారికి ఉండే మరొక లక్షణాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూస్తే దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి
వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. చాలు. ఇక 5వదిగా చూస్తే క్రీస్తు యేసునందు ఉంటే మనం ఏం చేస్తామంటే మన పైవారి నుండి మనకు బుద్ధి చెప్పుచున్నటువంటి వారిని మనం ఏం చేయాలి? మన్నన చేయాలి. మనం చేయమంటే మన బుద్ధి చెప్తుంటే మనం ఏం చేయకూడదు? అంటే మనం కోపగించుకోకూడదు. ఏం చేయాలి? మనం మన్నించి ఏం చేయాలి? వారిని ఏం చేయాలి? మిక్కిలి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. అంటే మనకి బుద్ధి చెప్తున్నవారు మనం ఏదైనా మరి తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నప్పుడు, లేకపోతే మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క క్రమాన్ని మీద వెళ్తున్నప్పుడు మనకి ఒక వ్యక్తి బుద్ధి చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అది మన్నించి, నా కోసమే కదా, నా పేరు కోరే కదా, నా ఆత్మీయ క్షేమం కోసమే కదా నన్ను బుద్ధి చెప్తున్నారని చెప్పి ఏం చేయాలి? మనము వారిని మిక్కిలి ఘనముగా ఏం చేయాలి? వారిని ఎంచాలి. అందుకే బైబిల్ ఇంకొక మాట రావడం ఎబ్రీ పత్రికలో చూడండి, 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం రండి. 12వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మంచి మాట రాయబడి ఉంటుంది. 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోని ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి ఖచ్చితము కదా. ఎంత శ్రేష్టమైన మాట రాయబడింది. మనకు బుద్ధి చెప్పుతున్నటువంటి వారిని మనం ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. మన్నన చేసి వారిని మిక్కిలి ప్రేమతో వారిని మనం గణపరచాలి కదా. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువునందు ఉంటే ఈ గుణం, ఈ లక్షణం మనం కలిగి ఉంటాం కదా. అందుకే బైబిల్ ఏముంది? అందరూ తెలిసిన మాట కదా. ఎబ్రీ పత్రిక 11:17 మనం చూస్తాం, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయించున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయడం వారి మాట విని వారికి ఏం చేయాలి? లోబడి. కనుక ప్రాముఖ్యంగా మనకు బుద్ధి చెప్తున్నప్పుడు అది మనకి ఎంతో మేలు. అందుకే బైబిల్లో ఇదే 12వ అధ్యాయం మనం చూస్తే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని రాయబడింది కదా. కనుక మన జీవితంలో కొన్నిసార్లు మనకి తెలియక మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, తెలియక కొన్ని తప్పిదములు చేస్తూ ఉంటాం. అయితే మనకి మరి ఆ యొక్క తప్పిదం చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు మన పై నాయకుడు మనకు కొన్నిసార్లు ఏం చేస్తాడు? బుద్ధి చెప్తూ ఉంటారు, లేదా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటారు, కొన్నిసార్లు మనల్ని తిడుతూ ఉంటారు. ఏం చేయాలి? దాన్ని మనము సీరియస్గా తీసుకోకుండా మన్నన చేసి మిక్కిలి ప్రేమతో మనం ఏం చేయాలి? వారిని కనపరచాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాబడి ఉంటుంది. నేను బెత్తెల్లో ఉండేటప్పుడు ఒక సేవకుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన ఉద్యోగంలో సేవ చేస్తుంటాడు. ఆయన ఏం చేస్తారంటే బైబిల్ క్లాస్ అన్నా, ఏదైనా దేవుని కార్యాలన్నా, అంటే ఏదైనా మీటింగ్స్ అన్నా అయితే ఆయన 10 గంటల కంటే 11 వస్తాడు. ఆయన ఏం చేస్తారంటే ఈ పైన ఆయన తిడుతుంటారు. తిట్టినా ఏం చేస్తారంటే, నీకు ఎన్నిసార్లు తిట్టినా మేమంటాం పక్క నుంచి, లేదో ఎన్నిసార్లు తిట్టి నీకు సిగ్గు లేదంటే, నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం అంటాడు ఆయన. ఇంకో మాట చెప్పండి, ఆయన చెప్పిందే. ఆయన పెళ్లి 10 గంటల కంటే ఆయన 1 గంటకి వెళ్ళాడంట. పెళ్లి కొడుకు మళ్ళీ ఆయన అక్కడ బొబ్బిల్లో పెళ్లి, బొబ్బిల్లో శీతనాలలో పెళ్లి, బొబ్బిలి ఆవిడ శీతనాలలో పెళ్లి. విమలమ్మ అని స్పీకించి తెలుసు. విమలమ్మ ఏనమ్మ పనిచేసి కూడా చేసి ఆమె ఒక అంటే వాళ్ళ చెల్లెలు కూతుర్ని, అక్క కూతుర్ని పెంచుకొని ఆమెని ఈ నుంచి పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లికి కూడా ఏం చేశారంటే, ఈ శీతనాలలో పెళ్ళి అంట 10 గంటలకి పెళ్ళి. అయితే ఆయన ఎంతకు వచ్చాడంటే 1 గంటకు వచ్చాడంట. ఏమయ్యా పెళ్లి కొడుకు నీకు బుద్ధి లేదంటే బస్సులు ఖాళీ లేవండి అన్నాడు.
అంటే ఆ ఇంటికి ఉన్నాడు, అది సీరియస్ తీసుకోడు. ఎంతమంది ఏం చేస్తారంటే అంతే వినడం విడిచిపెట్టి. కనుక ప్రాముఖ్యంగా ఈ లేఖనాలు మనం చూసినట్లయితే మన పైవారు మనల్ని గద్దిస్తున్నప్పుడు, మన పైవారు మనకి మరి కొన్ని విషయాలు మనకి చెప్తున్నప్పుడు అది మనం ఏం చేయాలి? మన్నన చేసి ప్రేమతో, మిక్కిలి ప్రేమతో దాన్ని మనం ఏం చేయాలి? ప్రేమతో ఘనముగా ఉంచాలి. ఇది చాలా శ్రేష్టమైనది. ఇంకా చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉన్నాయి. మనకి 5 విషయాలు చూసుకోవచ్చు. ఇంకో దగ్గర రాబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం రాబడి ఉంటాయి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం రాబడి ఉంటుంది. చాలా విషయాలు రాబడి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మనం చేయవలసింది ఏంటంటే, మన పై నాయకుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం మన్ననతో దాన్ని మనం తీసుకొని మిక్కిలి ప్రేమతో సేవకుడు మన పై నాయకుడిని మనం ఏం చేయాలి? మనము గణపరచాలి, గౌరవించాలి. గణపతిని గౌరవించాలి. నా మేలు కోరిక రాని ఇది చూస్తే తర్వాత రాయబడిన చాలా విషయాలు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే చూడండి, ప్రభువులో సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మల యందు ఆనందం ఆదరణ కలిగి నడుచుకొనుచు. చూడండి, ఇక్కడ చూస్తే క్రీస్తు యేసునందు ఉన్న వారు ఎలా ఉంటారంటే ప్రభువులో భయం. ప్రభువునందు ఉన్నటువంటి వారు, క్రీస్తు యేసునందు వారు ఎలా ఉంటారంటే దేవుడంటే భయం కలిగి ఉంటారు. ప్రభువునందు భయం కలిగి ఉంటారు. బైబుల్ లేకపోతే మనం క్రీస్తు యేసులో లేము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు భయం ఉండాలి? మనకి దేవుడి భయం ఉండాలి. దేవుడి భయం ఉండాలి. దేవుడి భయం యోసేపు ఉంది కనుక యోసేపు దేశంలో ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపు ఏమయ్యాడు? ప్రధానిగా ఎంచబడ్డాడు కదా. అట్టడుగులో ఉన్నటువంటి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. కారణం ఏంటి? యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. ఎన్నో ఆయన జీవితాన్ని పతనం చేయడానికి ఎన్నో సావతాన్ని, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కదా. మనం చూస్తే అక్కడ ఆ దేశ రాణి ఏం చేసిన దానికి పాపానికి ప్రేరేపించినప్పుడు ఏమన్నాడు ఆయన? ఇంత ఘోరమైన దుష్కార్యం చేయటకు నేనెట్లు కదా. దేవుడి దృష్టికి అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను ఈ ఘోరమైన దుష్కార్యాన్ని చేయను అని ఏం చేశాడు? పాపానికి దూరంగా పారిపోతున్నాడు. ఎందుకు పారిపోయాడు? అక్కడ చూస్తుంటే అక్కడ యోసేపు ఆ రాణి గారు మాత్రం ఉన్నారు, ఇంకెవరు కూడా అక్కడ లేరు. కానీ ఇంత అవకాశం వచ్చినా ఆయనకి దేవుడు ఉన్నాడు. ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన దృష్టించున్నాడు. ఆయన చూస్తున్నాడు. అటువంటి ఏముంది? ఆయనకి భయం ఉంది. కనుకనే యోసేపు జీవితంలో ఎన్నో శిక్షలు వచ్చాయి కదా. వెంటనే ఏం చేసింది? రాణి రివర్స్ కేసు పెట్టింది కదా. రివర్స్ కేసు పెడితే కేసు ఏమైంది కదా. కేసు ఆ శిక్షను తప్పించాడు. చాలా మనం చూసినట్లయితే కనుక మన జీవితంలో మనం దేవుడి భయం మనలో ఉండాలి. ఇలా చాలా సందర్భాలు మనం చూస్తాం కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనలో ఉండాలి. అలాగే శత్రుకు విషయం కూడా ఎవరి భయం ఉంది? దేవుడి భయం ఉంది. అంటున్నారు రాజుతో మేము దీన్ని ఎలా చేయం, అగ్ని కూడా తప్పించి రక్షించు మాకు సమర్థుడు ఉన్నాడు కదా. కనుక దేవుడి భయం ఉంది కనుక వాళ్ళు ఏం చేయబడ్డారు? అగ్ని గుండం నుంచి ఆ నరక శిక్షించి వాళ్ళు ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. కనుక ఈరోజు నీలో నాలో మనలో కూడా ఉండవలసింది ఏంటంటే దేవుని భయం ఉండాలి. కానీ దినాల్లో చాలా మంది జీవితాల్లో ఏమి లేకుండా పోయిందంటే దేవుని భయం అనేది లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. కనుక ఏముంది? ఇంకా మనం చూస్తే ఎప్పుడు బదులు రాబడింది వినయ భయభక్తులతో ఆయన ప్రీతికరమైన సేవ 12వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది కదా.
ఎబ్రీ పత్రికలో కానీ వినయ భయభక్తులతో మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకు ఎందుకు ఏముంది అక్కడ శివలో మన దేవుడు దహించే అగ్ని. ఆయన ఎవరు దహించు అగ్ని. ఈ భయముతో మనం దేవుడి పని, దేవుడి పరిచర్య, దేవుడి సంఘంలో దేవుడి యొక్క విశ్వాసంగా మన జీవితాన్ని కొనసాగించకపోతే ఆయన ఎలా ఉన్నాడు? దహించు అగ్ని. ఏం చేస్తాడు? దహిస్తాడు. ఇంకా ఎబ్రీ పత్రికలో రాబడి ఉంటుంది, దేవుని చేతిలో పడుట బహు భయంకరం కదా. కనుక మనం ఆలోచన చేస్తే మనము ప్రభు క్రీస్తు యేసునందు మనం ఉంటే భయము కలిగి మనము జీవిస్తాం, భయము కలిగి మనం బ్రతుకుతాం, భయం కలిగి మనము ముందుకి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాము కదా. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక ఒక టూకీగా ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు ఏముంది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? ఎవరికి లేని శిక్ష? ఎవరికి లేని శిక్ష? క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష ఉండదు. ఎవరైతే యేసు క్రీస్తులో ఉంటారో, ఎవరైతే ప్రభులో ఉంటారో, ప్రభునందు ఉంటారో వారికి శిక్ష ఉండదు. మరి యేసు క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలా ఉండాలి అంటే మనం చూసాం. 1 స్థిరముగా ఉంటారు, 2 ఏక మనసు కలిగి ఉంటారు, 3 ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు, 4 స్థిర విశ్వాసం కలిగి ఉంటారు, 5 దేవుడి యొక్క భయం కలిగి. కనుక ఆయనలో మనం ఉండి ఆ శిక్ష మనం తప్పించబడతాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.